హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నది బాబీస్ నాలెడ్జ్ ఛానల్. నేను చేసిన వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలి అంటే కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్పై ప్రెస్ చేసి అలాగే బెల్ ఐకాన్పై ప్రెస్ చేసినట్లయితే నేను చేసినటువంటి వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వడం అనేది జరుగుతుంది. డైరెక్ట్ ఇప్పుడు మొదటి సమ్ చూద్దామండి. ఏంటి? 9 డివైడెడ్ బై ఓపెన్ బ్రాకెట్ 8 బ్రాకెట్ 6 మైనస్ 2 ఇంటూ 1/2 ని సూక్ష్మీకరించుము. దీన్ని సూక్ష్మీకరించమని చూడండి. మనం సాధారణంగా చూసినట్లయితే సమ్ తీసుకుందాం. 9 డివైడెడ్ బై ఓపెన్ బ్రాకెట్ 8 మైనస్ బ్రాకెట్ మైనస్ 2 ఇంటూ 1/2. దీన్ని సూక్ష్మీకరించమన్నప్పుడు ఏం చేసుకుంటూ రావాలండి? లోపల ఉన్నటువంటి బ్రాకెట్స్ మనం క్లోజ్ చేసుకుంటూ రావాలి. చూస్తే 9 డివైడెడ్ బై 8 మైనస్ 6 మైనస్ 2 ఇంటూ 2 అంటే 2 క్యాన్సిల్ అయిపోతే 1. ఓకేనా? నెక్స్ట్ 9 డివైడెడ్ బై బ్రాకెట్ 8 మైనస్ 6 మైనస్ 1 అంటే ఈ బ్రాకెట్స్ ఓపెన్ చేసి -1 కింద రాసేస్తాను. ఇప్పుడు 9 డివైడెడ్ బై ఓపెన్ బ్రాకెట్ 8 మైనస్ 6 మైనస్ 1 అంటే 5. ఓకే, అర్థమవుతుంది కదా? నెక్స్ట్ 9 డివైడెడ్ బై 8 మైనస్ ఈ బ్రాకెట్స్ ఓపెన్ చేస్తాం చేస్తే ఇలా వస్తుంది. నెక్స్ట్ 9 డివైడెడ్ బై బ్రాకెట్లో 3 అంటే 8 మైనస్ 5 ఎంతండి? 3. ఇప్పుడు 9 డివైడెడ్ బై 3 అంటే 3. ఎలా అండి? 9/3 ఈజ్ ఈక్వల్ టు 3. నెక్స్ట్ సమ్ చూద్దాం. ఈ వీడియో నాకు చాలా ఉపయోగపడింది. దీనివల్ల మంచి ఉపయోగం ఉంది. అలాగే ఇలాంటి వీడియోస్ మరిన్ని ఈయన చేయాలి అని మీకు అనిపిస్తే మీరు కనుక మనకి ఆర్థిక పరంగా సహకరించాలి అనుకుంటే ఇదే నా ఫోన్పే నెంబర్. మీరు ఎవరైనా సహాయం చేయాలని అనుకుంటే ఈ ఫోన్పే నెంబర్కి ఫోన్పే చేయండి. అది మీకు ఈ వీడియోస్ ఉపయోగం ఉంది అని అనుకుంటేనే, మీకు మనస్ఫూర్తిగా చేయాలని అనిపిస్తేనే. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మనం ఈ సెకండ్ సమ్ కనుక చూసినట్లయితే 2 కిలోలలో 200 గ్రాములు ఎంత శాతం? ఇది క్వశ్చన్ అండి. ఓకే, ఇప్పుడు 2 కిలోలలో 200 గ్రాములు ఏ విధంగా చూద్దాం? మనం చూద్దాం. 1 కిలో ఈజ్ ఈక్వల్ ఓకేనా? నెక్స్ట్ 2 కిలోలు ఈజ్ ఈక్వల్ టు 2000 గ్రాములు. మన క్వశ్చన్ ఏమి అడిగాడండి? 2 కిలోలలో 200 గ్రాములు ఎంత శాతం అని అడిగాడు. అదే రాస్తాం. 2 కిలోలలో 200 గ్రాములు శాతం. ఇప్పుడు మనం ఏమైందండి? 2000 గ్రాములని 100 గ్రాములు 200లతో మనం సింప్లిఫై చేయాలి. సింప్లిఫై చేస్తే 2000 బై 200 0 క్యాన్సిల్ చేసాం. 0 క్యాన్సిల్ చేసాం. ఈ 20లో 10 టైమ్స్ అంటే ఎంతండి? 10% అంటే 10%. ఓకేనా? అర్థమవుతుంది కదా? నెక్స్ట్ సమ్ చూద్దాం. ఇప్పుడు థర్డ్ లెక్క చూద్దాం. థర్డ్ లెక్క చూసినట్లయితే 2 సంఖ్యల మొత్తం 36.75. రెండవ దానికంటే మొదటి సంఖ్య 3 రెట్లు అయినప్పుడు పెద్ద సంఖ్య ఏది? ఆ పెద్ద సంఖ్య ఏదైనా మనకి చూసారండి. ఇప్పుడు చూద్దాం. మనకి 2 సంఖ్యలు మొత్తం ఉన్నాడండి. ఆ 2 సంఖ్యలు ఏంటో చూద్దాం. మొదటి సంఖ్య x అనుకోను.
తర్వాత రెండవ సంఖ్య y అనుకొను. ఓకేనా. నెక్స్ట్ రెండవ సంఖ్య మొదటి సంఖ్యకు 3 రెట్లు పెద్ద అన్నాడండి. దాన్ని రాస్తాం. ఏమన్నాడు? రెండవ సంఖ్య దానికంటే మొదటి సంఖ్యకు రెండవ సంఖ్య అంటే అప్పుడు ఏమవుతుందండి? y = 3x. అదవుతుందంటే రెండవ సంఖ్యకి మొదటి సంఖ్య 3 రెట్లు పెద్ద అంటే 3 × x. ఇప్పుడు మనం మళ్ళీ రాస్తాం రెండు సంఖ్యలు మొత్తం. రెండు సంఖ్యలు మొత్తం ఎంతండి? x + y = 36.75. ఇది లెక్క ప్రకారం, అంటే మనకు లెక్క ఇచ్చారు కాబట్టి. ఇప్పుడు y అంటే ఎంత మనకి? 3x. అదే రాస్తాం. x + 3x = 36.75. దీన్ని మనం ఇక్కడ రాసుకుంటాం. అంటే since y = 3x. సిన్స్ అంటే ఈ y బదులు మనం ఇక్కడ ప్రతిక్షేపించామని. ఇప్పుడు x + 3x ఎంతండి? 4x = 36.75. x = 36.75/4. ఇప్పుడు మనం దీన్ని 4 తోటి డివిజన్ చేయాలి. ఇప్పుడు x = 36.75/4. ఇక్కడ మనకి పాయింట్ ఉంది, ఎలాగైనా చేయవచ్చు, లేకపోతే మీరు అలాగే డివైడ్ చేయండి. ఇక్కడ చేస్తే 36.75 పాయింట్, దీన్ని మనం 4తో డివిజన్ చేస్తే 4 9s are 9 4s are 36 0.7. చూసారా? పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ మనం పాయింట్ తీసుకున్నాం. 7 1 4s are 4 3. ఇక్కడ మనం దీన్ని ఎంచుకుంటే 5. ఓకేనా. సో 8 4s are 32. 8 4s are 32. 3 5 2 అయితే 3. నెక్స్ట్ మరలా 0. 7 4s are 28. 7 4s are 28. అంటే 30 నుంచి 28 అంటే 10 నుంచి 8 తీస్తే 2. ఇక్కడ 0 మరలా 0 పెట్టుకుంటాం. అంటే 20 అంటే 5 5 4s are 20. అంటే మనకి ఇక్కడ ఎంత వచ్చిందండి? x = 9.187. ఇప్పుడు y ఎంత అంటే y = 3x. అంటే y = 3 × 9.187. ఎందుకంటే పాయింట్ తర్వాత 1875 అని మాత్రమే చదవాలి. నెక్స్ట్ ఇక్కడ y = దీన్ని 3 చేత మనం మల్టిప్లికేషన్ చేస్తే 9.1875. 3 చేత మల్టిప్లికేషన్ చేస్తే 3 5 15, 3 7 21 1 22 2 3 8 24 2 6 2 3 1 3 5 3 7 21. అంటే 27.5625. 27.5625 ఇది మనకు వచ్చింది. ఓకేనా. ఇలా జాగ్రత్తగా మీరు కన్ఫ్యూజ్ పడకుండా సమ్ అనేది క్లియర్గా చూడండి. ఇప్పుడు నెక్స్ట్ సమ్ చూద్దాం. ఇప్పుడు 4th సమ్ చూద్దాం. చూడండి 4th సమ్ చూసినట్లయితే రెండు సంఖ్యల గురించి మోహిత్ ఆలోచిస్తున్నాడు ఏంటండి. ఏమని? వాటి గరిష్ట సామాన్య భాజకం 6. అంటే గసబ అంటే వాటి గరిష్ట సామాన్య భాజకం 6. వాటి కనిష్ట సామాన్య గుణకం అంటే కాసాగు
36. అందులో ఒక సంఖ్య 12 అయినప్పుడు రెండవ సంఖ్య ఎంత అని అడిగాడు. మీరు క్వశ్చన్ జాగ్రత్తగా గమనించాలి లెక్కని. ఇప్పుడు చూద్దాం. ఒక సంఖ్య ఎంత ఇచ్చాడండి మనకి? 12. రెండవ సంఖ్య ఎంత ఇచ్చాడు మనకి? తెలుసా? తెలియదు. మరి దాన్ని ఏమనుకుంటాం? వై అనుకున్నాము. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఏమన్నాడు? ఆ రెండు సంఖ్యల యొక్క గాసాబా ఇచ్చాడు మనకి. గాసాబా ఇచ్చాడు, కాసాబా ఇచ్చాడు. అదే రాస్తాం. ఇప్పుడు 12, ఒక సంఖ్య 12, రెండోది వై. వైల యొక్క గాసాబా ఎంతండి? 6. ఓకేనా? మనకి అక్కడ లెక్కలు ఇచ్చారు కదా. నెక్స్ట్ 12 ఇంటూ వైల యొక్క ఎంతండి? 36. ఓకేనా? ఇప్పుడు మనకి ఒక సంఖ్య ఇచ్చాడు, గాసాబా ఇచ్చాడు, కాసాబా ఇచ్చాడు. ఇప్పుడు రెండవ సంఖ్యను మనం కనుక్కోవాలి. దాన్ని ఏం చేయాలంటే ఇప్పుడు మనకి ఒక ఫార్ములా ఉంది. అదేంటంటే రెండు సంఖ్యల లబ్ధం ఈజ్ ఈక్వల్ టు రెండు సంఖ్యల లబ్ధము ఈజ్ ఈక్వల్ గాసాబా ఇంటూ కాసాగు. ఓకేనా? అంటే ఇక్కడ మనకి రెండు సంఖ్యల లబ్ధం ఉంది, గాసాబా ఉంది, కాసాగు ఉంది. ఇప్పుడు మనం రెండవ సంఖ్యను ఈజీగా తెలుసుకోవచ్చు. ఇక్కడ 12 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ 6 ఇంటూ 36. ఓకేనా? 6 ఇంటూ 36. ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ టు ఇటువైపు గురించి ఇటువైపు వెళ్తే అవుతుంది, డివిజన్ చేస్తాం. 6 ఇంటూ 36 బై 12. ఇప్పుడు ఏం చేస్తాం? ఈ 12 36లో 3 టైమ్స్ అంటే y ఈజ్ ఈక్వల్ టు 6 3 is 18. రెండవ సంఖ్య ఎంత వచ్చిందండి? 18. అదే రాస్తాం. therefore రెండవ సంఖ్య ఈజ్ ఈక్వల్ టు y ఈజ్ ఈక్వల్ టు 18. ఓకేనా? కాబట్టి క్లియర్గా మీరు గమనించండి. ఇప్పుడు ఫిఫ్త్ ఏం చూద్దామండి. 11.3 ఇంటూ 2.7కు సమానమైన విలువ ఎంత? ఇదేంటంటే క్వశ్చన్ చెప్తే చాలా సింపుల్గా ఉంది. ఇక్కడేమో 11.3 ఇచ్చి 2.7 ఇచ్చాడు. సమానమైన విలువ అంతా మేము ఎక్కడి నుంచి తేమో అంటే మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ క్వశ్చనే డిఫరెంట్గా అడుగుతూ ఉంటాడు. ఇక్కడ 11.3 ఇంటూ 2.7 సూక్ష్మీకరించండి అంటాడు. లేకపోతే దాని సమానమైన విలువ అంటే మనం సూక్ష్మీకరిస్తే ఎంత వస్తుందో అదే రాస్తాం. ఓకేనా? చూడండి. 11.3 ఇంటూ 2.7 ఏం లేదు, మల్టిప్లికేషన్ చేస్తారంతే. అంటే మల్టిప్లికేషన్ చేస్తే ఇక్కడ చూడండి 113 ఇంటూ 2 7. మీరు పాయింట్స్ ఎలా చేసుకొని చూపిస్తా. 7 3 21 1 2 1 7 7 9 1 7 2 9 అనమాట. 1 7 7 2 3 6 2 1 2 2 1 2 1 15 అంటే 9 + 6 15 1 8 + 10 1 30. ఇక్కడ పాయింట్స్ ఏంటి మరి అంటే ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్. అంటే పాయింట్ తర్వాత ఎన్ని ఉన్నాయండి? 2 1 2 అంటే ఇక్కడ. అంటే ఒక కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? 13.51. ఓకేనా? ఇప్పుడు రాస్తారు 11.3 ఇంటూ 2.7కు సమానమైన విలువ ఈజ్ ఈక్వల్ టు 30.51. ఓకేనా? ఇలాగ మీరు కంగారు పడకండి. క్వశ్చన్ చూసి ఏంటి ఏం తెలియదు ఏం చేయాలని కాకుండా దాన్ని జాగ్రత్తగా ఆన్సర్ మీరు గమనిస్తే ఆన్సర్ అనేది ఈజీగానే ఉంటుంది. నెక్స్ట్ అని చూద్దాం. మనకి ఈ క్రింది సంఖ్యల మొత్తాన్ని కనుగొనండి అన్నాడు. ఎన్ని ఇచ్చాడు మనకి? 21 22 23 24 25 26 27 28 29 30 ఇచ్చాడు. ఇప్పుడు మనం మీరు బాగా గమనిస్తే 21 +
22 plus 23 plus 24 plus 25 plus 26 plus 27 plus 28 plus 29 plus 30. ఇప్పుడు మనం యాడ్ చేసుకుంటే ఉందని కామన్ చేసుకుంటే వెళ్ళిపోతాయి. సేమ్ ఇదే రాసుకుంటాం. 21 22 23 24 అంటే తక్కువ ఉన్నాయి కాబట్టి, ఎక్కువ ఉంటే ఫార్ములా చేద్దాం. 25 26 27 28 29 30. 1 2 3 3 3 6 6 4 10 15 21 21 7 28 28 36 45 5 4 4 to the 6 8 10 10 plus 2 12 12 plus 2 14 16 18 20 22 and 25. ఎంతండి మొత్తం? 255. కరెక్ట్ ఆన్సర్ ఎంతండి? 255. ఓకేనా? నెక్స్ట్ సమ్ చూద్దాం. ఇప్పుడు మనం చూసినట్లయితే 7th 25 అంశాలు కలిగిన 5/6 భిన్న శాతం ఎంత అని. మీరు ఇక్కడ లాజిక్గా గమనిస్తే ఇక్కడ రాస్తాం సాధన. ఏమన్నాడు? 25 అంశాలు కలిగిన 5/6 భిన్నము అంటే దీనికి ఏమి లేదండి, మనకి ఇక్కడ 5 ఉంది కాబట్టి పైన 25 వచ్చేలా చూడాలి. అంటే ఇక్కడ మీరు గమనిస్తే 5/6ని పైన కింద ఒకే గుణకం చేత చేయాలి. 5 into 5 అంటే 5 5s are 25, 5 6s are 30. కరెక్ట్ ఆన్సర్ ఎంతండి? 25/30. ఇలా కొన్ని ఈజీ ఉంటాయి, కొన్ని డిఫికల్ట్ ఉంటాయి, ఇవన్నీ మీరు గమనించాలి. నెక్స్ట్ సమ్ చూద్దాం. మనకి సమ్ వచ్చేటువంటి A is equal to 3.02, B is equal to 2.2 మరియు C is equal to 1.04 అయినా క్రింది చిత్రపటంలో పరిధి ఎంత? అంటే ఇక్కడ మనకి వాల్యూస్ ఇచ్చాడు, తర్వాత సింబల్స్ ఇచ్చాడు. ఇట్లా విలియన్ మార్క్ ఇక్కడ ఇచ్చాడు కాబట్టి ఇందులో ప్రతిక్షేపించి ఆన్సర్ అనేది మనం చేయాలి. ఇప్పుడు సాధన చూస్తే A is equal 3.02, B is equal 2.2, C is equal 1.04. ఇక్కడ రాస్తాం చిత్రపటంలోని పరిధి రాసుకుంటే అన్నీ యాడ్ చేసుకుంటామండి. 4 plus A plus 18 plus B plus 5C plus 6 minus C అంటే లాస్ట్కి మైనస్ వచ్చేలా మనం రాసుకున్నాం. ఇప్పుడు రాస్తే 4 ప్లస్ ఏ అంటే ఎంతండి? 3.02 ప్లస్ 18 ప్లస్ బి అంటే ఎంతండి? 2.2 ప్లస్ 5 ఇంటూ సి అంటే 1.04 ప్లస్ 6 మైనస్ 1.04. ఇప్పుడు ఇక్కడ ఇంటూ ఉంది కాబట్టి దీన్ని చేసేస్తాం ముందు. 4 ప్లస్ 3.0 ప్లస్ 18 ప్లస్ 2.2 ప్లస్ ఇక్కడ మనం 5 మల్టిప్లికేషన్ చేస్తే 1.04ని 5 మల్టిప్లికేషన్ చేస్తే 5 4s are 20 0 2 5 0 0 ప్లస్ 2 0.15s are 5 అంటే 5.20 ప్లస్ 6 మైనస్ 1.04. ఇప్పుడు మనం అన్నీ యాడ్ చేసేస్తే మీరు ఈజీగా కావాలంటే ముందు ప్లస్లో ఏవైతే ఉన్నాయో అన్నీ యాడ్ చేసేయండి. ప్లస్లో ఏమైనా ఉన్నాయి? 4 18 6 18 ప్లస్ 6 ప్లస్ 4 చేస్తే ఎంతండి? 18 10 18 1 28 ప్లస్ 3.02 ప్లస్ 2.2 ప్లస్ 5.2 మైనస్ 1.4. ఇప్పుడు ఈ మూడు కౌంట్ చేద్దాం. 3.02
2.2 5.20 2 4 ఇటు 2 2 4 5 ప్లస్ 5 10 అంటే 10.42 ఇక్కడ రాసుకుంటాం 28 ప్లస్ 10.42 మైనస్ 1.04 ఇక్కడ దీన్ని మైనస్ చేద్దాం 1.04 తీసేస్తే 12 నుంచి 4 తీస్తే 8 3 పాయింట్ ఇక్కడ మనకి 10 నుంచి 1 తీస్తే 9 ఇప్పుడు రాస్తాం 28 ప్లస్ 9.38 దీన్ని ఇక్కడ మళ్ళీ 28 యాడ్ చేస్తాం 8 3 9 ప్లస్ 8 7 1 2 3 అంటే 37.38 ఓకేనా ఇలా కూడా మనం చేయొచ్చు ఇప్పుడు నెక్స్ట్ సమ్ చూద్దాం 9th సమ్ చూద్దాం ఒక దీర్ఘచతురస్ర గది పొడవు 20 మీటర్ల 16 సెంటీమీటర్లు వెడల్పు 15 మీటర్ల 60 సెంటీమీటర్లు ఒక గది ఉన్నట్టండి మొత్తం గదిని నింపడానికి చతురస్ర బండలు ఎన్ని కావాలి అంటే అలా బండలు పేర్చడానికి ఎన్ని బండలు కావాలని మనల్ని ఇక్కడ అడుగుతున్నాడు ఇప్పుడు మనం ఎలా కనుక్కోవాలని చూస్తే రాస్తామండి దీర్ఘచతురస్ర గది పొడవు అంటే ఎల్ ఎంతండి 20 మీటర్ల 16 సెంటీమీటర్లు ఇచ్చాడు దాన్ని ఎలా రాసుకోవచ్చు మనం 20.16 మీటర్స్ అంటే మీటర్లో అయితే మనం పాయింట్ కింద రాసుకోవచ్చు నెక్స్ట్ దీర్ఘచతురస్ర గది వెడల్పు దేని కింద రాస్తాం మనం బి అంటే ఎంతండి 60 ఇక్కడ ఏమన్నా 60 మీటర్లు 15 మీటర్ల 60 సెంటీమీటర్స్ అంటే 15.60 మీటర్స్ ఇలా మనం రాయొచ్చు ఇప్పుడు గది వైశాల్యం మనకు కావాలి గది వైశాల్యం వస్తే అప్పుడు ఏ సైజ్ దీర్ఘచతురస్రాకార బండలు మనం చతురస్ర బండలు రావాలో మనం ఈజీగా చూడొచ్చు ఇప్పుడు ఏం చేస్తామంటే గది వైశాల్యం దీర్ఘచతురస్రాకార గది వైశాల్యం ఫార్ములా ఏంటండి ఎల్ ఇంటూ బి ఎల్ ఇంటూ బి అంటే ఎల్ ఎంతండి 20.16 ఇంటూ 15.060 ఏం లేదు మల్టిప్లికేషన్ చేయడమే చేద్దాం 20.16 అండ్ 15.60 ఓకే ఇక్కడ పాయింట్గా తర్వాత చూద్దాం జీరోస్తో మల్టిప్లికేషన్ చేస్తే 4 zeros నెక్స్ట్ 6 తో 6 6 are 36 6 3 1 6 6 3 9 and 6 zeros are 0 and 6 2s are 12 next 5 5 6 are 33 5 1s are 5 3 5 1s are 5 plus 3 8 5 zeros are 0 5 2s are 10 మరలా 1 శాతం 1 6 are 6 1 1s are 1 1 zeros are 0 1 2s are 2 యాడ్ చేస్తే 0 6 9 8 plus 4 14 1 4 1 3 ఇక్కడ మనకి 1 2 3 4 ఉన్నాయి 1 2 3 4 పాయింట్ అంటే అప్పుడు ఎంత అయింది 31.4960 ఇక్కడ మనకి గది వైశాల్యం అనేది వచ్చింది ఇప్పుడు చతురస్ర బండలు అంటే దీనికి మనం రూట్ మూలం అంటే వర్గమూలం కనుగొనాలి ఈ దగ్గరలో వర్గమూలం ఏముందంటే చూద్దాం 314 ఇక్కడ మనకి 314కి 18 18 సార్ 18 ఇంటూ 18 అదవుతుందా వర్గమూలం 18 18 సార్ ఎంత చూడండి 8 8 సార్ 64 4 6 1 8 8 6 14
ఒక 8 8 ఒక్కొక్కటి 1 4 2 3 అంటే ఇక్కడ ఎంత ఇచ్చాడు 3 రాంగ్. అంటే సుమారుగా మనకి ఎన్ని బండ్లు పడతాయండి 18 × 18 బండ్లు పడతాయి. అంటే దీనికి రఫ్గా ఏం రాస్తాం సుమారుగా చతురస్రంతో కావలసిన బండలు 18. మీరు ఇలా క్లియర్గా చూడొచ్చు. నెక్స్ట్ మనం 10th సమ్ చూద్దామండి. విల్సన్ దగ్గర 8400 ఉన్నాయండి. అందులో 30% దేవాలయానికి ఇచ్చాడు. మిగిలిన దాంట్లో 50% ఖర్చు చేశాడు. మరి ఇంకా అతని దగ్గర ఎంత ఉంది అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు. ఇప్పుడు రాద్దాం. విల్సన్ దగ్గర ఉన్న సొమ్ము ఎంతండి 8400. ఇప్పుడు 8400లో 30% చూద్దాం. 8400లో 30% సొమ్ము ఎంతండి 30/100 ఇంటూ 8400. 0 0 క్యాన్సిల్ అయిపోతే 30 × 84. చూడండి మల్టిప్లికేషన్ చేయండి. 30 × 84 అంటే 84 × 30. 0 0 3 4 3 4 12 1 3 8 24 25 అంటే 0 2 5 2 2520 అంటే 2520. మిగిలిన సొమ్ము ఎంతండి 8400 మైనస్ 2580. ఓకేనా? సబ్ట్రాక్షన్ చేయండి. సబ్ట్రాక్షన్ చేస్తే 8400 మైనస్ 2520 0 8. ఇక్కడ 13 నుంచి 5 తీస్తే అంటే 10 నుంచి 2 తీస్తే 8. 13 నుంచి 5 తీస్తే 8. తర్వాత ఇక్కడ 7 నుంచి 2 తీస్తే 5. అంటే మిగిలిన సొమ్ము ఎంతండి 80. మిగిలిన సొమ్ము ఎంతండి 5880. ఇప్పుడు ఏమన్నాడు ఇక్కడ మిగిలిన సొమ్ము ఎంతండి 5880. ఇందులో 50% అంటే 5880లో 50% సొమ్ము. సేమ్ ప్రాసెస్ 50/100 ఇంటూ 5880. 0 0 క్యాన్సిల్ 0 0 క్యాన్సిల్ 5 × 588. ఇప్పుడు మల్టిప్లికేషన్ చేస్తాం. 588 × 5 5 4 8 5 are 40 4 8 5 are 44 44 4 5 5 are 25 29 ఎంతండి 29. ఓకేనా? మనకి ఇప్పుడు తనకు వచ్చేసింది ఎంతండి 29 40. ఇప్పుడు మిగిలిన సొమ్ము ఎంతండి 5880 రూపాయల్లో 29.40 తీసేద్దాం. తీసండి 29.40 మైనస్ చేస్తే 0 4 18లో 9 తీస్తే 9 2 అంటే 240. మన మిగిలిన సొమ్ము ఎంతండి 240. అంటే విల్సన్ దగ్గర ఉన్న సొమ్ము ఎంతండి 2940. అంటే 2940 రూపీస్ విల్సన్ దగ్గర
ఉంది. ఈ విధంగా ప్రతి సమ్ని జాగ్రత్తగా గమనించండి. ఈ లెక్కన అనేది చూద్దాం. చూడండి, క్రింది విధానాన్ని పరిశీలించి తరువాత వచ్చే వరుసను గుర్తించండి. ఓకే, ఇచ్చాడు మనకి కింద ఒక వరుస ఇచ్చాడంట, అదేంటనేది క్లియర్గా మనం చూద్దాం. ఫస్ట్ 1 ఇచ్చాడు, తర్వాత 1 ఇచ్చాడు, తర్వాత 1 2 1. ఓకే, ఇక్కడ 1 1 అనేది బాగుంది. మరి ఇక్కడ 2 ఇచ్చాడు. ఈ 2 ఇచ్చినప్పుడు పరిస్థితి ఏంటి అని చూసినట్లయితే 1 + 1 2. ఓకేనా. నెక్స్ట్ 1 ఇచ్చాడు, 3 ఇచ్చాడు, 3 ఇచ్చాడు, 1 ఇచ్చాడు. మరి ఇక్కడ 3 ఎలా వచ్చింది? 3 ఎలా వచ్చిందంటే 1 + 2 3, 2 + 1 3. ఈ 1 అనేది అలా యాడ్ చేసుకుంటూ వెళుతుంది ఒక సిస్టమేటిక్గా. నెక్స్ట్ 1 4 6 4 1 అంటే ఇక్కడ 1 + 3 4, 3 + 3 6 అండ్ 3 + 1 4. ఇవి మీరు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ కింద వరుసను మనం పూరించాలి. చూడండి ఏముంది, జస్ట్ ఏమి లేదు. చూస్తే ఇక్కడ యాస్టీజ్ 1, ఎందుకంటే కన్నించి కడికి కూడా 1 అనేది వస్తుంది కాబట్టి 1 అనేది వేసుకుంటాం. నెక్స్ట్ 1 + 4 5. ఓకేనా. నెక్స్ట్ 4 + 6 10. నెక్స్ట్ 6 + 4 10, 4 + 1 5 అండ్ 1. ఓకేనా, అర్థమవుతుంది కదా. అంటే మీకు ఇక్కడ క్లియర్గా తెలియడం కోసమని ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సరేనా. నెక్స్ట్ సమ్ చూద్దాం. అయ్యో, ఈ వీడియో నాకు చాలా ఉపయోగపడింది, దీనివల్ల మంచి ఉపయోగం ఉంది. అలాగే ఇలాంటి వీడియోస్ మరిన్ని ఈయన చేయాలి అని మీకు అనిపిస్తే డిస్ప్లే మీద ప్లే అవుతుంది. ఇదే నా ఫోన్పే నెంబర్. మీరు ఎవరైనా సహాయం చేయాలని అనుకుంటే ఈ ఫోన్పే నెంబర్కి ఫోన్పే చేయండి. అది మీకు ఈ వీడియోస్ ఉపయోగం ఉంది అని అనుకుంటేనే, మీకు మనస్ఫూర్తిగా చేయాలని అనిపిస్తేనే. ఇప్పుడు ఈ సమ్ చూద్దాం. చూడండి ఏమిచ్చాడు మనకి, 96.08 × 5 × 12 × 0 × 10 ఎంత అని మనకి ఈక్వల్ ఇస్తే ఎంత అని అర్థం. ఇక్కడ మీరు క్లియర్గా మొత్తం అందరికీ మీకు షార్ట్ కట్లో క్లియర్గా తెలియాలంటే ఈ మల్టిఫికేషన్లో ఎక్కడైనా సరే, అంటే అన్ని మల్టిఫికేషన్స్ ఉంటే ఏంటి చూడండి, 96.08 × 5 × 12 × 0 × 10 ఇదంతా మనం గుణించాలి. ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడ మీరు గమనిస్తే ఏమి ప్లస్లో అన్ని ఇంటూసే ఉన్నాయి. ఇక్కడ మీకు ఎంత క్లియర్గా నేను మెన్షన్ చేస్తున్నానంటే, ఇక్కడ ప్లస్ కానీ మైనస్లు కానీ ఉంటే క్లియర్గా చేయాలి. తర్వాత ఇక్కడ మనకి ఏదైనా సంఖ్య 0 అనేది ఉందా అంటే ఇక్కడ 0 అనేది ఉంది. కాబట్టి ఈ టోటల్ అంతా కూడా మల్టిఫికేషన్ సింబల్సే ఉన్నాయి, గమనించండి. ఇక్కడ ఇంటూ, ఇక్కడ ఇంటూ, ఇక్కడ ఇంటూ, ఇక్కడ ఇంటూ. అంటే ఒక అంకెను లేదా ఒక సంఖ్యను 0తో మనం మల్టిప్లై చేసినప్పుడు ఏమవుతుంది, 0 అవుతుంది. ఇది షార్ట్ కట్ వే. ఓకేనా. అలా కాదు, మాకు ఇంకా ఇది ఎలా అంటే మాకు అర్థం అవడం కష్టంగా ఉందంటే సెకండ్ స్టెప్ చూస్తున్నా చూడండి. ఇప్పుడు 96.08 × 5 × 12 × 10 0s are 0 is equal to next 96.08 × 5 × 12 0s are 0. Next 96.08 × 5 0s are 0 అంటే 96.08 × 0 0. ఓకేనా. అంటే షార్ట్ కట్లో రాసుకోవచ్చు, లేదా సెకండరీ చూస్తే మనం ఇలా కూడా 0 అనేది రాయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ సమ్ చూద్దాం. చూడండి ఈ లెక్క అనేది మనం చేద్దాం. ఓకేనా. క్లియర్గా మీరు చూడండి ఏమిచ్చాడు, కిందనిచ్చిన దాన్ని సూక్ష్మీకరిస్తే వచ్చే సంఖ్య ఎంత, 5.1 × 132.002 × 3.7 అనేది అయినా మనకి ఇచ్చాడు. రాసుకుంటాం. 5.1
ఇంటూ 132.002 ఇంటూ 30.7. ఫస్ట్ 5.1 చేత మల్టిప్లికేషన్ చేద్దాం. చూడండి 132.002 ఇంటూ 5.1. ఓకేనా? ఇప్పుడు 5.1 చేత మల్టిప్లికేషన్ చేస్తే 2 0 0 2 3 1 అంటే 1 చేత మనం మల్టిప్లికేషన్ చేస్తాం. ఇప్పుడు 5 2 10 1 0 ప్లస్ 1 1 5 0 0 5 2 10 అంటే 10 1 5 3 15 1 16 1 5 1 5 1 6 చూస్తే 2 0 ఇక్కడ ఇంటూ పెట్టుకుంటారా తెలుసు కదా 1 2 3 7 6. ఇప్పుడు పాయింట్ ఎలా పెట్టాలి అంటే ఇక్కడ చూడండి 1 2 3 4 అంటే పాయింట్ అవతల ఎన్ని ఉన్నాయి మనం కౌంట్ చేయాలి. 1 2 3 4 అంటే ఇక్కడ. ఓకేనా? ఇప్పుడు 673.2102. ఇప్పుడు మళ్ళీ 3.7 చేత మనం మల్టిప్లికేషన్ చేయాలి. ఇక్కడ 3.7 చూడండి 7 2 14 1 7 0 0 తర్వాత 7 1 7 7 2 14 1 7 3 21 2 అదవుతుంది కదా సింపుల్ మల్టిప్లికేషన్ అని. 7 49 2 51 1 5 6 42 5 47. ఇప్పుడు ఇంటూ పెట్టుకుంటాం 3 6 3 0 0 3 1 3 3 6 3 3 9 3 21 1 2 3 6 18 2 80 4 7 7 7 8 0 1 9 4 2. ఇక్కడ మనం పాయింట్స్ కౌంట్ చేయండి. పాయింట్స్ ఆఫ్టర్ డిసైడ్ 1 2 3 4 5 అంటే 1 2 3 4 5 అంటే ఇక్కడ అంటే అప్పుడు ఎంత వచ్చిందండి 2490.87774 అనేది వచ్చింది. ఓకేనా? ఇప్పుడు ఈ సమ్ చూద్దామండి. ఇక్కడ ఏం చూడండి ఆహార ధాన్యాలకు సంబంధించిన ఒక కంపెనీ పెట్టెల ఎత్తును 30% పెంచాలనుకున్నారు. అంటే ఒక ఆహార కంపెనీ ఉందంటే దానికి ఒక పెట్టెల సైజు ఉండేదంటండి. ఆ సైజుని 30% ఎత్తు అనేది పెంచాలనుకున్నారట. మరియు వెడల్పును అదే పరిమాణంలో ఉంచడం కోసం అంటే లోపల ఖాళీ ఉన్నటువంటి ఖాళీని అదే పరిమాణంలో ఉంచడం కోసం వెడల్పుని తగ్గించాలనుకున్నారట. అంటే పొడవును పెంచి వెడల్పుని తగ్గించాలనుకున్నారు. మొదటి పెట్టి పొడవు ఇచ్చారు మనకి 20 సెంటీమీటర్లు, ఎత్తు 40 సెంటీమీటర్లు, వెడల్పు 30 సెంటీమీటర్లు ఇచ్చారు. పొడవు ఈ ఎత్తు అయితే మనం 30% పెంచిన తర్వాత ఆ పెట్టి యొక్క వెడల్పు ఎంత అని అడిగారు. అసలు ఈ క్వశ్చన్ చూస్తుంటే అసలు మాకు ఏం సంబంధించి ఏమి అర్థం కావట్లేదు, ఏంటి ఏం చేయాలని కన్ఫ్యూజ్ పడద్దు. ఏం చేద్దాం మనకు లెక్కలో కొన్ని ఇస్తూ ఉంటాడో ఆ ఇచ్చిన వాటి ప్రకారం చూసుకుంటా వెళ్దాం. ఓకే, ఇప్పుడు మనం మొదటి పెట్టి చూద్దాం. చూడండి సాధన మొదటి పెట్టె కొలతలు ఏమున్నాయండి పొడవు ఎంత ఇచ్చాడు 20 సెంటీమీటర్లు. చూసారా ఇక్కడ ఇచ్చాడు, ఇదిగో పొడవు ఎంత 20 సెంటీమీటర్లు. వెడల్పు ఎంత ఇచ్చాడండి 30 సెంటీమీటర్లు. ఎత్తు ఇక్కడ పొడవు అంటే L ఈజ్ ఈక్వల్, వెడల్పు అంటే B ఈజ్ ఈక్వల్ H, ఎత్తు అంటే H ఈజ్ ఈక్వల్ టు 40 మీటర్లు సెంటీమీటర్లు ఇచ్చాడు. ఇప్పుడు మనం మొదటి ఘనపరిమాణం తీసుకుందాం, ఎందుకంటే రెండు ఘనపరిమాణాలు ఈక్వల్గా ఉండాలని. ఇప్పుడు మొదటి ఘనపరిమాణం మొదటి పెట్టె
ఘన పరిమాణం. ఘన పరిమాణం యొక్క ఫార్ములా ఏంటండి? L into B into H ఈజ్ ఈక్వల్, L అంటే 20 సెంటీమీటర్స్ ఇంటూ B అంటే 30 సెంటీమీటర్స్ ఇంటూ H అంటే 40 సెంటీమీటర్స్. ఇప్పుడు మనకి ఇది ఇలా మనం ఘన పరిమాణం ఉంచుకుందాం. తర్వాత ఏమన్నాడు? ఒక H యొక్క 30% పెంచగా అన్నాడు. అంటే ఎత్తు ఎంతండి? ఎత్తు ఈజ్ ఈక్వల్ టు 40 సెంటీమీటర్లు. 30% పెంచగా అంటే 30% పెంచగా అప్పుడు ఏమవుతుందండి? ఎత్తుని 40 ఇంటూ 30/100. 0 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్. అంటే 4 3 12. ఓకేనా? 4 3 12. ఇప్పుడు కొత్త ఎత్తు, కొత్త పెట్టె యొక్క ఎత్తు ఎంతండి? 40 + 12. అంటే ఈ పాదానికి 12 అనేది మనం పెంచాలి. అప్పుడు ఎంత అవుతుంది? 52 సెంటీమీటర్స్. ఓకేనా? మనకి కొత్త ఎత్తు అంటే కొత్త పెట్టె ఎత్తు. కొత్త పెట్టె ఎత్తు ఎంతండి? 52 సెంటీమీటర్స్. ఇప్పుడు తగ్గించిన వెడల్పు ఎంతో మనకి ఇచ్చాడా? ఇవ్వలా, రాస్తాం. తగ్గించిన వెడల్పు ఏమనుకుంటండి? X అనుకున్నాము. అప్పుడు కొత్త పెట్టె వెడల్పు ఏమవుతుంది? పాత పట్టి నుంచి తీసేయాలి. పాత పట్టి వెడల్పు ఎంత? 30 - X. ఓకే కదండి? అంటే కొత్త పెట్టి వెడల్పు మనకు తెలియదు, తీస్తాం. అది తీసి తగ్గించిన వెడల్పు ఎంత తెలియదు కాబట్టి ఇందులో రాసాం. ఇప్పుడు మనకి కొత్త పెట్టి వెడల్పు వచ్చింది. అంటే ఎత్తు H, వెడల్పు B. ఇప్పుడు పొడవు అలా ఉంచమన్నాడు, అది రాస్తాం. కొత్త పెట్టి పొడవు పొడవు L ఈజ్ ఈక్వల్ టు 11 సెంటీమీటర్స్. ఓకేనా? ఇప్పుడు పాత పెట్టి ఘన పరిమాణం ఉంది, కొత్త పెట్టి ఘన పరిమాణం చూద్దాం. కొత్త పెట్టె ఘన పరిమాణం కొత్త పెట్టె యొక్క ఘన పరిమాణం ఎంతంటే L into B into H. L అంటే 20 ఇంటూ B అంటే 30 - X ఇంటూ 52 H అంటే. ఓకేనా? ఇప్పుడు మనకి తగ్గించిన వెడల్పు అడిగాడు. వాడు అడగాలంటే ఇప్పుడు లెక్క ప్రకారం రెండు ఘన పరిమాణం అంటే కొత్త పెట్టె పాత పెట్టె ఘన పరిమాణాలు సమానం. కొత్త పాత పెట్టెల ఘన పరిమాణాలు సమానం కావున లెక్క ప్రకారం, ఓకే అండి, లెక్క ప్రకారం రెండు సమానం. అదే రాస్తాం. సమానం కావున 20 ఇంటూ 30 ఇంటూ 40 ఈజ్ ఈక్వల్ 20 ఇంటూ 30 - X ఇంటూ 52. ఓకేనా? అర్థమవుతుంది కదా క్లియర్గానా? ఇప్పుడు దీన్ని మనం చూసినట్లయితే చూడండి, ఇటువైపు 20 ఇంటూ 30 ఇంటూ 40 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 30 - X నుంచి ఉన్న ఇటువైపు ఉంచుద్దాం. అంటే 20 ఇంటూ 52 అంటే ఇటువైపు గుణించే విడపోతే భాగిస్తాయి. ఇప్పుడు 30 - X. ఓకేనా? ఇక్కడ వరకు అర్థమైంది కదా? ఇప్పుడు చూద్దాం. ఓకేనా? ఇప్పుడు చూస్తే ఇక్కడ ఏముంది? 20 ఇంటూ 30 ఇంటూ 40 బై 20 ఇంటూ 52 ఈజ్ ఈక్వల్ టు 30 - X. ఓకేనా? ఇప్పుడు దీన్ని రివర్స్ చేసుకుంటే 30 - X ఈజ్ ఈక్వల్ టు 20 ఇంటూ 30 ఇంటూ 40 బై 20 ఇంటూ 52.
20 20 క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ 30 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 30 ఇంటూ 40/52. ఇక్కడ 52లో 4 టేబుల్ చూడండి. 1 4 0 4 అంటే 12 ఉంటుంది, అంటే 13 టైమ్స్. ఇక్కడ 10 టైమ్స్ అంటే 30x మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 30 ఇంటూ 10 అంటే 300/13. ఇప్పుడు ఎక్స్ కావాలి మనకి. అప్పుడు మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 300/13. ఇటువైపు ప్లస్ ఉన్నది ఇటువైపుకి వెళ్తే అవుద్ది -30. ఇప్పుడు మనకి ఈ ఏదైతే కావాలో అది మైనస్లో ఉంది కాబట్టి దాన్ని ఏం చేస్తాం, మైనస్సే గుణించగా. అంటే మొత్తం అయ్యే కూడా మైనస్ సింబల్స్ అయితే గుణిస్తాం. అప్పుడు ఏమవుతుందండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -300/13 ప్లస్ 30. అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 30 మైనస్ 300/13. ఇప్పుడు మనం కాసాగర్ కట్టినట్లయితే చూడండి, ఇక్కడ ఏమీ లేదు కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 13 అంటే ఇక్కడ 1 అంటే 113 సార్ ఎంతండి, 30 ఇంటూ 13 టైమ్స్ అవుతుంది కాబట్టి ఇక్కడ 30తో మల్టిప్లై చేస్తే 0 0 3 3 9 3 1 3 అంటే 390. 390 మైనస్ 300. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ 13. ఓకేనా. ఇప్పుడు దీన్ని ఇంకా డివిజన్ చేద్దాం. అంటే మనకు ప్లేస్ కావాలి కాబట్టి బోర్డు క్లీన్ చేసి నెక్స్ట్ డివిజన్ చేద్దాం. ఇప్పుడు మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 19/13 అనేది వచ్చింది. ఇప్పుడు దాన్ని డివిజన్ చేద్దామండి. 90 13 6 టైమ్స్ 6 13 సార్. ఇప్పుడు 6లో 18 ఒకటే 1 6 6 1 7 78. కాబట్టి 6 టైమ్స్ మనం చూద్దామండి. 6 78 అంటే 2 10 తీస్తే 2 1 0 పాయింట్ ఎంతండి, 9 టైమ్స్ 9 13 సార్ 117 3 0 2 26 4 0 3 39 1 0 అంటే మనకి ఇక్కడికి వచ్చింది కాబట్టి దీన్ని ఇక్కడికే సరిపెడదాం. అంటే అప్పుడు ఎంత వచ్చింది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6.92. ఇప్పుడు మనకి నూతన వెడల్పు కావాలి, కొత్త పెట్టె వెడల్పు. కొత్త పెట్టె వెడల్పు ఎంతండి, 30 మైనస్ ఎక్స్. 30 మైనస్ ఎక్స్ అంటే ఎంత, 6.92. ఇప్పుడు మనం సబ్ట్రాక్షన్ చేద్దాం. 30ని 0.92 కింద అంటే 0.008 కుంటాం. ఎట్టుకుంటే 10 మైనస్ 2 8. ఇక్కడ 9 పాయింట్, ఇక్కడ 29 నుంచి 6 తీస్తే 3 2. ఓకే, 9 నుంచి 6 తీస్తే 3 2 అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఎంత వచ్చిందండి, 23.08 అనేది వచ్చింది. అంటే ఇప్పుడు మన కరెక్ట్ ఆన్సర్ ఏంటి, 23.8. అంటే మనం మీరు ఫస్ట్లో సమ్ చదివినప్పుడు చాలా కన్ఫ్యూజ్ పడ్డారు. అసలు కన్ఫ్యూజ్ పడకుండా చాలా క్లియర్గా ఇలా మీరు 1 by 1 స్టెప్స్ వేసుకుంటూ వచ్చినట్లయితే ఈజీ అవుతుంది. సరేనా. నెక్స్ట్ సమ్ చూద్దాం. ఇప్పుడు ఈ సమ్ చూద్దాం. చూడండి, ఏ బి సి మరియు డీలు 4 అంకెల సంఖ్యలు. 1 అనే అంకె అన్ని వరుసలలో ఒక మారు మాత్రమే వస్తుంది. అంటే ఒక్కసారి మాత్రమే, ఒక మారు అనేసరికి మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ పడద్దు, వస్తుంది. అది క్రింది విధంగా ఉంటుంది, మిగిలినవి తెలియవు అని అన్నాడు. సరే చూద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 1 ఖాళీ బాక్స్ ఇచ్చాడు. తర్వాత బికి ఫస్ట్ ఖాళీ బాక్స్ 1 ఇచ్చి 2 ఖాళీ బాక్స్ ఇచ్చాడు. ఇక్కడ థర్డ్ ప్లేస్ ఇచ్చాడు. ఇక్కడ లాస్ట్లో అనేది 1 ఇవ్వడం జరిగింది. కింద ఏమన్నాడంటే 4 అంకెలలో అన్నిటికంటే చిన్నది డి. అంటే 4 అంకెల్లో అన్నింటికంటే చిన్న అంకె డి. 4 అంకెల్లో అన్నింటికన్నా చిన్నది ఏ. తర్వాత బి అంకె సి కంటే చిన్నది.
తర్వాత అన్నిటికంటే అధిక సంఖ్య ఏ అన్నాడు. ఇప్పుడు వీటన్నింటిలో ఏది కరెక్ట్ మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ సాధారణంగా చూసినట్లయితే ఏమొచ్చాడు, ఏ 1 empty box, empty box, empty box. B empty box, 1 empty box, empty box. C empty box, empty box, 1 empty box. D empty box, empty box, empty box, 1 ఇచ్చాడు. ఇప్పుడు మనం ఈ ఎంటీ బాక్స్ జీరోలో కనుక ఉంచినట్లయితే అంటే ఖాళీ బాక్సులలో 0 ఉంచినట్లయితే ఏమవుతుందండి, ఏ 1000, బి అంటే 100, 0 తర్వాత వచ్చింది కదండి. తర్వాత సి ఎంటీ బాక్స్ 0 0 0 10 అంటే 10, డి 0 0 0 1 అంటే ఇక్కడ చూడండి 4 అంకెల్లో అన్నిటికంటే చిన్న సంఖ్య ఏంటండి, డి. అంటే కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, ఫస్ట్ వన్ అనేది అవుతుంది. ఇలా మీరు జాగ్రత్తగా కన్ఫ్యూజ్ పడకుండా ప్రతిదీ గమనించండి. ఓకేనా, నెక్స్ట్ సమ్ చూద్దాం. ఈ సమ్ చూసినట్లయితే చూడండి, నేను 13, 19 సంవత్సరాల మధ్య వయస్సు గల వాడిని. అంటే 13 నుంచి 19 మధ్య గల వయస్సు వాడంటండి. తర్వాత ఈ సంవత్సరం నా వయసు 7చే గుణించగా, ఇక్కడ 7చే గుణించగా, వచ్చే సంవత్సరం 5చే గుణించగా ఉంటుంది, గుణించేదిగా ఉంటుంది. ఇప్పుడు నా వయస్సు ఎంత ఏంటి, ఈ సంవత్సరం ఏమో 7 గుణిస్తుందంట, నెక్స్ట్ ఇయర్ ఏమో 5 గుణిస్తుందంట. అసలు ఏంటో చూద్దాం. చూస్తే ఇక్కడ ఏమన్నాడు, 13కి 19కి మధ్య అంటే 13, 19 మధ్య వేల సంఖ్యలలో 7చే గుణించే సంఖ్య ఏంటండి, మీరు గమనించండి. 14, 15, 16, 17, 18 అంటే 2 ఏళ్ళు 14. గుణించే సంఖ్య ఏంటండి, 14 మాత్రమే. ఓకేనా, అంటే 14. కనుక వచ్చే సంవత్సరం ఏంటండి, వచ్చే సంవత్సరం 1 పెరుగుతుంది కనుక 1 + 4 14 = 15. ఇది ఏమన్నాడు, 5 గుణిస్తున్నాను అంటే వచ్చే సంవత్సరం 15 విలువ 5 యొక్క గుణిజం. ఓకేనా, కాబట్టి ఈ సంవత్సరం వయసు నా వయస్సు = 14 years, 14 సంవత్సరాలు. ఓకేనా, కన్ఫ్యూజ్ పడకుండా జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ సమ్ చూద్దాం. ఇక్కడ సంవత్సరం ఉండే 6500 సామాన్య వడ్డీకి అంటే 6500ని సామాన్య వడ్డీకి 3 సంవత్సరాలు ఇచ్చినప్పుడు ఎంత వడ్డీ శాతంతో 8645 అవుతుంది అన్నాడు. అంటే వడ్డీ శాతం మనం ఇక్కడ కనుగొనాలి. చూడండి, వడ్డీ శాతం కనుక్కోవాలంటే ఫస్ట్ ఇచ్చిన అసలు ఎంత, పి అంటే ప్రిన్సిపల్ అమౌంట్ అంటారు, 6500. ఓకేనా, అర్థమవుతుంది కదా. నెక్స్ట్ మొత్తం అమౌంట్, మొత్తం సొమ్ము ఎంతండి, ఏ = 8645. ఓకేనా, అర్థమవుతుంది కదా. ఇప్పుడు మనం వడ్డీ కావాలంటే ఎంతండి, మనం అసలు నుంచి మొత్తం అమౌంట్లోంచి అసలు తీస్తే వడ్డీ అనేది వస్తుంది. ఇప్పుడు ఆ వడ్డీ = ఇంట్రెస్ట్ అంటే I =
8645 మైనస్ 6500 ఇది తీస్తామండి. చూడండి, తీస్తే 8645 వచ్చి 6500 తీస్తే 5 4 1 అంటే 2145. 2145. ఇప్పుడు మనకి అవి కూడా వచ్చిందండి. ఇప్పుడు ఏంటి కాలం టీ ఈజ్వల్ ఎంత 3 సంవత్సరాలు. ఓకేనా, అర్థమవుతుంది కదా. నెక్స్ట్ మనకి వడ్డీ రేట్ అనేది తెలుసా? తెలియదు. ఇప్పుడు సామాన్య వడ్డీ అనేది చూద్దాం. సామాన్య వడ్డీ మరి మనకి ఇక్కడ ఆర్ అనేది తెలియదు, వడ్డీ రేట్ అనేది రాస్తున్నాం. ఇక్కడ వడ్డీ రేటు తెలియదని ఆర్ అనుకున్నాం. ఓకేనా, ఆర్ అనుకుంటే ఇప్పుడు సామాన్య వడ్డీ ఫార్ములా ఏంటి? I ఈజ్ ఈక్వల్ PTR బై 100. ఇక్కడ మన దగ్గర P ఉంది, T ఉంది, 100 ఉంది, I ఉంది, కానీ R అనేది లేదు. ఇప్పుడు ఏం చేద్దాం చూద్దాం. I ఈజ్ ఈక్వల్ టు PTR బై 100. ఓకేనా, ఇటువైపు భాగించి వైపుకి వెళ్తే ఇప్పుడు ఏముంది? 100 ఇంటూ I ఈజ్ ఈక్వల్ టు PTR. మనకి R కావాలి, P ఉంది, T ఉంది, అదే రాస్తాం. అప్పుడు ఏమవుద్ది? 100 I బై PT ఈజ్ ఈక్వల్ టు R. రివర్స్ చేసుకుంటాం, R ఇటువైపు ఇది ఇటువైపు, అంటే R ఈజ్ ఈక్వల్ టు 100 I బై PT. ఓకేనా, ఇప్పుడు 100 అంటే 100 ఇంటూ I అంటే ఎంత అండి? ఇక్కడ చూసారా, 2145 బై P అంటే 6500 ఇంటూ T అంటే 3. ఓకేనా, ఈ విధంగా మనకి వచ్చింది. ఇప్పుడు మల్టిప్లికేషన్ చేద్దాం. 2 zeros పోయింది. అప్పుడు R ఈజ్ ఈక్వల్ టు 2145 బై 65 ఇంటూ 3. ఈ 3 ఇందులో ఎన్నిసార్లు పోతుందో చూద్దాం. 7 3 21, 1 3 3, అర్థమవుతుంది కదా. ఇంకా 5 3 15, అంటే ఈ 3 ఇందులో 715 సార్లు పోతున్నప్పుడు R ఈజ్ ఈక్వల్ టు 715 బై 65. ఇప్పుడు ఇంకా సింప్లిఫై చేయడానికి 5 టేబుల్ చూద్దాం. చూస్తే 1 5 5, ఇంకా 2 మిలియన్ 21, 4 5 20, ఇంకా 1 మిలియన్ 3 5 15 బై ఇక్కడ 13 5 65, అంటే R ఈజ్ ఈక్వల్ టు 143. అంటే మనకి ఇక్కడ 13 ఎక్కువ ఎన్నిసార్లు పోతుంది తెలుసా? 11 టైమ్స్. అంటే చూడండి, 13 ఇంటూ 11, 13 అంటే 143. అంటే 13 11 143. అంటే R అనేది 11%. అంటే 11% చొప్పున మనం వడ్డీ చూసినట్లయితే ఇక్కడ 8645 అనేది వస్తుంది. ఇలా జాగ్రత్తగా కన్ఫ్యూజ్ పడకుండా చూడండి, మనకి ఏమి ఇచ్చాడు, ఏం కావాలన్న దాన్ని చూసుకొని క్లియర్గా చేయాలి. ఓకేనా. నెక్స్ట్ మనకి ఈ సమ్మని చూడండి, ఏమన్నాడు? క్రిందనిచ్చిన ఛాయాచిత్రం 5 రోజుల్లో వ్యాపారి అమ్మిన గుడ్లను తెలియజేస్తుంది. ఆ వ్యాపారి దగ్గర ఇంకా 225 గుడ్లు మిగిలి ఉన్నవి. అతని దగ్గర మొదట ఎన్ని గుడ్లు ఉన్నాయి మనకి తెలియదు, అవి అడుగుతున్నాడు, రాయాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక సర్కిల్ అనేసరికి ఎంత ఇచ్చాడు? 25 గుడ్లు అని చెప్పేసి మనకి అతను ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దాన్ని బట్టి మనం చూద్దాం. వ్యాపారి సాధన, వ్యాపారి అమ్మిన గుడ్లు. అమ్మిన గుడ్లు అంటే మనకి ఇక్కడ సర్కిల్స్ తీయాలి. ఎన్నో తెలియదుగా కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 సర్కిల్స్ వచ్చినాయి. ఒక సర్కిల్ అంటే ఎన్ని గుడ్లు? 25 గుడ్లు ఇంటూ 25. దీన్ని మల్టిప్లికేషన్ చేద్దాం. 25 ఇంటూ 30, 0 0 3 5 15, 1 3 6 1 7,
అంటే 750. ఈ అమ్మిన గుడ్లు అండి. ఇప్పుడు తన దగ్గర మిగిలిన గుడ్లు, వ్యాపారి దగ్గర మిగిలిన గుడ్లు ఎంతండి? వ్యాపారి దగ్గర మిగిలిన గుడ్లు 225. ఇప్పుడు వ్యాపారి దగ్గర మొదట్లో ఉన్న గుడ్లు, వ్యాపారి దగ్గర మొదటిలో ఉన్న గుడ్లు ఏమవుతుంది? అమ్మిన గుడ్లు ప్లస్ మిగిలిన గుడ్లు. వ్యాపారం అమ్మిన గుడ్లు ఎంతండి? 750 ప్లస్ మిగిలినవి 225. 225 కలపాలండి. అంటే 7,750 ప్లస్ 225. 5, 7, 9 అంటే 975 గుడ్లు. అంటే వ్యాపార దగ్గర ఉన్న గుడ్లన్నీ 975 అదే రాస్తాం. 975 గుడ్లు. ఓకేనా? అంటే ఇచ్చిన లెక్కను జాగ్రత్తగా చదవండి. చదివితే మీకు ఏం చేయాలన్నది అర్థమవుతుంది. నెక్స్ట్ సమ్ చూద్దాం. ఇప్పుడు మనం 39, 49 మరియు 69 అనే సంఖ్యల విషయంలో క్రిందనిచ్చిన ఏ వాక్యం సరి అయినది? అన్నీ పూర్ణ సంఖ్యలే, అన్నీ సహపూర్ణ సంఖ్యలే, అన్నీ సంయుక్త సంఖ్యలే, అన్నీ సరి సంఖ్యలే. అంటే ఇక్కడ మనకి ఏదన్నది క్లియర్గా మనం చూద్దాం. ఇప్పుడు వీటి గుణిజాలు అనేవి చూద్దాం. ఎందుకంటే ఒకదానికన్నా ఎక్కువ గుణిజాలు ఉంటే అదేమవుతుందండి? సంయుక్త సంఖ్య అవుతాయి. చూద్దాం. ఫస్ట్నే చూడండి, 39 తీసుకుంటే దీనికి గుణిజాలు మనం చూద్దాం. చూస్తే 1 × 39, అలాగే 3 × 13 అంటే 13 × 3, అలాగే 39 × 1 అంటే 39 యొక్క గుణిజాలు ఏంటండి? 1, 3, 33 అండ్ 39 అంటే ఇక్కడ 4 ఉన్నాయి. నెక్స్ట్ 49 చూస్తే చూడండి. 49 చూడండి. 49 యొక్క గుణిజాలు చూస్తే 49 × 1, తర్వాత 7 × 7, అలాగే అంటే 7 × 49, 1 × 49. ఇక్కడ 49 యొక్క గుణిజాలు అర్థమవుతుంది కదా? 49 యొక్క గుణిజాలు ఏంటండి? 1, 7 అలాగే 49. నెక్స్ట్ 69 చూద్దాం. 69 చూసినట్లయితే 69 × 1, అలాగే 3 × 23, అలాగే 23 × 3, అలాగే 1 × 69. సేమ్ రాస్తాం. 69 యొక్క గుణిజాలు ఏంటండి? 1, 3, 23 అండ్ 69. అర్థమవుతుంది కదా? ఇప్పుడు ఇదే చూస్తాం. ఏం రాస్తాం? 3 సంఖ్యలకు 39, 49 మరియు 69లకు ఒక గుణిజం కంటే ఎక్కువ గుణిజాలు ఉన్నాయి కావున ఇవి సంయుక్త సంఖ్యలు. ఓకేనా? క్లియర్గా అర్థమవుతుంది కదా? నెక్స్ట్ సమ్ చూద్దాం. ఇప్పుడు మనం ఈ సమ్ చూద్దాం. చూడండి. క్రింది చిత్రం ప్రతి నిలువు కర్ణాలలో గల సంఖ్యల మొత్తం ఒకటే అయినప్పుడు వరుసగా కానీ XYZ ల యొక్క విలువలు ఎంత? అంటే మనకి ఇక్కడ ఫజిల్ బాక్స్లో ఇచ్చారు చూడండి. అంటే ఫజిల్స్ మనం ఎలా చేయొచ్చు దీన్ని బట్టి మీరు క్లియర్గా చేయొచ్చు. చూడండి. 32Y 30, X 29, 31, 28Z 26 అనేది మనకి ఇచ్చాడు. ఇప్పుడు మనకి ఏమన్నాడు? అక్కడ నిలువు వరుసలో కర్ణాలు సమానం అన్నాడు. అదే రాస్తాం. ఏమున్నదండి మనకి? వాడు ఏమి ఇచ్చాడో
దాన్ని మనం క్లియర్గా రాస్తాం. ప్రతి నిలువు వరుసలు నిలువు వరుస కర్ణాల మొత్తం సమానం కావున మొదటి కర్ణం అంటే ఇలా క్రాస్గా చూద్దాం. క్రాస్గా చూస్తే ఈ క్రాస్ చూడొచ్చు. 32 + 29 + 26 యాడ్ చేయండి. యాడ్ చేస్తే చూద్దాం. 32, 29 అండ్ 26 ఎంతండి? 15 to 7, 8 అంతే కదా. 4, 2, 2 to 8 వచ్చిందండి. ఇక్కడ రాస్తాం 87. నెక్స్ట్ రెండవ కర్ణం. రెండవ కర్ణం అంతా ఎలా వేసుకున్నాం ఇప్పుడు ఇది చూద్దాం. 30 + 29 + 28 సేమ్ యాడ్ చేద్దాం. మరలా 30 + 28 అండ్ 29 17, 7, 1 అయితే 4, 4 మళ్ళీ 8 అంటే 87. ఇది లెక్క ప్రకారం అండి మనకి. ఓకేనా? లెక్క ప్రకారం ఇచ్చాడు. ఇప్పుడు మొదటి నిలువు వరుస చూద్దాం. మొదటి నిలువ వరుస. మొదటి నిలువు వరుస ఎంత? 32 + x + 28 = 87 లెక్క ప్రకారం. ఓకేనా? ఇప్పుడు దాన్ని మనం సింప్లిఫై చేస్తాం అంతే. అంటే x + 32, 28 ఎంత అండి? 60. 60 = 87 అంటే x = 87 - 60 అంటే x = 27. మనకి x అనేది వచ్చింది. ఇప్పుడు ఈ నిలువు వరుస చూసాం. పై మొదటి అడ్డు వరుస. మొదటి అడ్డు వరుస కనుక మనం చూసినట్లయితే చూడండి. చూస్తే ఏమైంది అప్పుడు? 32 + y + 30 = 87. ఓకేనా? మళ్ళీ ఈ రెండు యాడ్ చేస్తే y + 62 = 87. అప్పుడు y = 87 - 62 అంటే అప్పుడు y = 25. ఓకేనా? నెక్స్ట్ z విలువ చూద్దాం. అంటే కింద చూసుకున్నాం. మూడవ అడ్డు వరుస. అప్పుడు ఏమవుతుందండి? 28 + z + 26 = 87 లెక్క ప్రకారం. ఓకేనా? కాబట్టి మళ్ళీ సేమ్ 28 z + 28, 26 ఎంత అండి? 54. 54 = 87. అప్పుడు z = 87 - 54. ఇప్పుడు z = 33 అంటే అంతే కదా. 87 నుంచి 54 అంటే 7 నుంచి 4 తీస్తే 3, 8 నుంచి 5 తీస్తే 3, Z3. ఓకేనా? అర్థమవుతుంది కదా. ఇప్పుడు రాస్తాం. x, y, z ల విలువలు వరుసగా = 27, 25 అండ్ 33. ఓకేనా? ఇలా జాగ్రత్తగా మీరు గమనించండి. అదేవిధంగా నవోదయ 6th క్లాస్ ఎంట్రన్స్ అలాగే 9th క్లాస్ ఎంట్రన్స్ దానికి సంబంధించినటువంటి మోడల్ పేపర్స్ అన్నీ కూడా మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. గమనించండి. ప్లేలిస్ట్లో కూడా మీకు పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా మన ఛానల్లో 10th క్లాస్ ఇంగ్లీష్ గ్రామర్ అలాగే మ్యాథమెటిక్స్ అలాగే తెలుగు గ్రామర్ కూడా వీడియోస్ చేయడం జరుగుతుంది. గమనించండి. ప్లేలిస్ట్లో కూడా మీకు ఇటువంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందాలంటే సబ్స్క్రైబ్ బటన్పై ప్రెస్ చేయండి. అలాగే బెల్ ఐకాన్పై ప్రెస్ చేయండి. మీ డౌట్స్, సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలియచేయండి.